విశాఖ సెంట్రల్ జైల్ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది. ఈ సెంట్రల్ జైల్లోని సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశం అయింది. తాజాగా ఇద్దరు ఖైదీలు మీడియాకు విడుదలసిన లేఖలో అందులో లోపల సిబ్బంది తమను ఏ విధంగా వేధిస్తున్నారనే దానిపై వివరంగా లేఖ విడుదల చేయడంతో ఇప్పుడు అది సంచలనంగా మారింది. గతంలోని విశాఖ సెంట్రల్ జైల్లోని గంజాయి, సెల్ ఫోన్ల విషయం పెద్ద కలకలం రేపింది. దేశవ్యాప్తంగా కూడా పెద్ద చర్చనీయాంశమైంది. ఎందుకంటే విశాఖ సెంట్రల్ జైల్లో ఇంత దారుణంగా జరుగుతున్నాయి అని చెప్పేసి. ఇది వరవక ముందే ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి ఇద్దరు ఖైదీలు మీడియాకు విడుదల చేసిన లేఖ ద్వారాగా జైల్లో లోపల ఖైదీలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, జైలు అధికారులు తమను ఏ విధంగా వేధిస్తున్నారు దాన్ని చాలా వివరంగా వివరించారు. ఉదాహరణకు చెప్తున్నాను, మొన్న ఇదే ఏడాది 18వ తేదీన జైల్లో ఉన్నటువంటి ఇద్దరు ఖైదీలు విశాఖ జిల్లా న్యాయస్థానానికి వెళ్ళారు ఒక వాయిదా విషయంలోని. ఆ వాయిదా విషయంలోని జడ్జి ముందుకు వెళ్ళి లోపల తమను అధికారులు ఏ విధంగా వేధిస్తున్నారని నేరుగా ఫిర్యాదు చేశారు. దాంతో అప్పటి నుంచి కూడా ఆ జైలు అధికారులు సిబ్బంది తమను వేధిస్తున్నారని చెప్పేసి జైల్లోని శిక్ష అనుభవిస్తున్నటువంటి ఇద్దరు ఖైదీలు ఎవరైతే వలవల రాజేష్, అతను ఒక రౌడీ షీటర్, లోపల శిక్ష అనుభవిస్తున్నాడు. అదేవిధంగా మీర్జా ఖాన్, తను కూడా ఇద్దరు ఖైదీలు కూడా ఒక మొత్తం లోపల జరుగుతున్న తీరునంతా కూడా వివరంగా ఒక లేఖలో రాసి మీడియాకు విడుదల చేయడం జరిగింది. దీంతో అప్పటి నుంచి వాళ్ళకి జైల్లోని అధికారుల నుంచి తీవ్ర వేధింపులు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా ఒక లేఖ ద్వారా మొత్తం వివరంగా వివరించారు. ముఖ్యంగా జైల్లో ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఎవరైతే జైలు సూపరింటెండెంట్ మహేష్ బాబు, అలాగే డిప్యూటీ సూపరింటెండెంట్ సాయి ప్రవీణ్, వీళ్ళిద్దరూ కూడా తమపై చాలా దారుణంగా వేధిస్తున్నారు, తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు, కక్ష కట్టి తమనిపై తప్పుడు కేసులు కూడా పెడుతున్నారని చెప్పేసి ఆరోపించడం కూడా జరిగింది.